ఈ రోజు నా ఆనందానికి హద్దులే లేవు. ఓకేనా, తనూజ ఆడిన ఆటకి నేనైతే పిచ్చ ఫ్యాన్ అయిపోయా. తను ఓడిపోవచ్చు కానీ ఆడియన్స్ దృష్టిలో తను గెలిచింది. ఇన్నాళ్ళు తను గేమ్స్ ఆడలేదు 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 అన్నారు కదా, ఒక్కసారిగా విజృంభించింది తనూజ. నాకు అనిపించింది మామ, ఎంత బాగా గేమ్ ఆడింది స్వామి. ఓడిపోయిందనే కానీ నిజమైన విన్నర్ తనూజ నాకు అనిపించింది. ఈరోజు ప్రేరణ గారు వచ్చినప్పుడు తనూజ అడిగిన విధానమైన, నేను మీతో ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో నేను ఆడాలి అని అనుకుంటున్నాను అని అడిగిన విధానమైనా కానీ, తనుతో ఢీకొడిన విధానమైనా కానీ, రోప్ టాస్క్లో మా ఫస్ట్ తనూజానే వచ్చింది, తర్వాత ప్రేరణ వచ్చింది. బాల్స్ వేసేదంట కూడా ఫస్ట్ ప్రేరణ 2 బాల్స్ వేసింది, కానీ తనూజ ఆసారి గబ్బా గబ్బా 4 బాల్స్ వేసింది. తను ఎంత గస వస్తుంది, ఆయాస పడుతుంది, అయినా కానీ ఎక్కడా తగ్గలేదు. తనేంటో ప్రూవ్ చేయాలి అని అనుకుంది, ప్రూవ్ చేసుకుంది మామ. ఈరోజు ఫిజికల్ టాస్క్లో ఎవరైతే వీక్ 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 అన్నారో వాళ్ళందరికీ చెంప చెల్లనేలాగా సమాధానం చెప్పింది తనూజ నాకు అనిపించింది మామ. ఎంత బాగా ఆడింది మామ. పవన్ కళ్యాణ్ కూడా నచ్చాడు, దాని గురించి కూడా చెప్తాను. ఈరోజు భరణి దివ్యాలు వామ్మో వాళ్ళేంటో నాకు అర్థం కావట్లేదు, దాని గురించి మాట్లాడతాను. ఎంత బాగా గేమ్ ఆడింది మామ. ఫస్ట్ ఆ 5వ బాల్ కూడా ఫస్ట్ తనూజాదే పడేది, కానీ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసింది. పాపం ప్రతిసారి తనూజాకి ఇదే మామ. ఎంత బాగా గేమ్ ఆడినా కానీ దురదృష్టం అనేది తన వెనుకే ఉంటుంది. ఓకేనా, ఏం మామ ఎంత బాగా ఆడింది. ప్రేరణ అడిగిన విధానం కూడా, నేను గేమ్ ఆడాలి ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో, అంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ సీజన్లో ప్రేరణ ఉన్న సీజన్లో ప్రేరణ ఎలా ఆడింది మామ, విజృంభించింది, సింహంలాగా ఆడింది సీజన్ 8లో ప్రేరణ. అది కదా, అలాంటి ప్రేరణని ఓడించి తన ఈక్వల్ పోటీగా ప్రేరణ కూడా భయపడేలాగా ఆడింది తనూజ. ఓకేనా, నాకైతే గూస్ బంప్స్ అనిపించింది మామ. తనూజ అలా ఆడుతున్నప్పుడు ఎలాగైనా తనేంటో ప్రూవ్ చేయాలనుకుంది, ప్రూవ్ చేసుకుంది. గెలవటం ఓడిపోవడం సహజం, కానీ తనూజ ఆడిన ఆట మాత్రం తన ఈ బిగ్ బాస్ సీజన్ అయిన హిస్టరీలో తన గేమ్స్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ అంతే. ఓకేనా, ఎంత ప్రాణం పెట్టి ఆడింది మామ. ఓకేనా, ఇంకా ఎవరైనా తనూజ ఫిజికల్ టాస్క్ ఆడలేదు, సపోర్టింగ్ గేమే ఆడుతుంది, సపోర్ట్ లేకపోతే ఉండలేదు అన్నారు, వాళ్ళందరికీ చెంప చెల్లనేలాగా సమాధానం చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నచ్చారంటే, తనూజ ఓడిపోయిన తరువాత, ఓకేనా, తను ఓడిపోయిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనేరా లేకపోతే నువ్వే గెలిచేదానివి అన్న విధానం అయితే సూపర్ అనిపించింది. తనూజ కాంపిటీటర్ అని తెలుసు పవన్ కళ్యాణ్కి, కానీ అదే తనూజ గురించి ఎక్కడైనా బ్యాక్ సైడ్ మాట్లాడారా? లేదు. ఇంకా తనని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ప్రతిసారి నువ్వు గేమ్ బాగా ఆడావు, ఇట్లాగే ఆడు, ఇంకా బాగా నువ్వు ఆడతావు అని ప్రోత్సహిస్తాడు, కానీ తొక్కేయటం అలాగైతే చేయడం మామ. కల్మషం లేని మనిషి మామ అనిపిస్తుంది ఆర్మీ పవన్ కళ్యాణ్. ఓకేనా, అందరూ ఎంకరేజ్ చేశారు మామ, కానీ గేమ్ ఆడేటప్పుడు దివ్య అయితే నాకు నచ్చలేదు మామ. రోప్ టాస్క్లో వెళ్ళింది, చివరి దాకా వెళ్ళింది కదా, చివరి దాకా వెళ్ళినా కానీ ఇంకా చివరి దాకా వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడనిద్దింది. ఇంత బాగా గేమ్ ఆడినా కానీ ఎందుకు దివ్య నాకు అనిపించింది మామ. కానీ ఆ తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత బాగా ఆడామనింది, అప్రిషియేషన్ చేసింది, అంతా బాగా నచ్చింది నాకు. కానీ అలా అయితే అనకూడదని నాకు అనిపించింది మామ పర్టికులర్గా, ఎందుకంటే తను ప్రాణం పెట్టి ఆడుతుంది. ఓకేనా, చివరి దాకా ఎండు దాకా కూడా వచ్చేసింది, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడమంటే ఎలాగా, అదైతే నచ్చలేదు. కానీ టూ గుడ్ మామ, సూపర్గా ఆడింది. ఇన్ని రోజుల తర్వాత తనూజాలో నేను ఈ ఫైర్ చూడాలనుకున్నా, చూసా గేమ్స్లో. ఓకేనా, ఆడుతుంది కానీ అందరూ తీసేస్తున్నారు. చివరిగా తనేంటో నిరూపించుకుందని నాకు అనిపించింది. అంత మార్నింగ్ సాంగ్ వేశారు మామ, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓజీ సాంగ్కి మాస్ అప్పటికప్పుడు వచ్చి డ్యాన్స్ వేశాడు మామ, సూపర్ చించి పడేశాడు. ఓకేనా, సూపర్గా డ్యాన్స్ వేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఏం జరిగిందంటే, ఇక్కడ దివ్యాది భరణి గారి ఇష్యూ మాట్లాడుకుందాం. ఎర్లీ మార్నింగ్ భరణి గారు ఏదో జోక్గా అందరి గురించి చేస్తూ ఉన్నారు, అందరు ఎలా ఉంటారు ఏంటని డ్యాన్స్ రూపంలో చేస్తున్నారు. అలాగే దివ్యాది కూడా చేశాడు. ఓకేనా, అది దివ్య అక్కడ తను ఆనందపడింది అలా చేసినప్పుడు, కానీ లోపలికి వచ్చిన తర్వాత భరణి గారు జోక్గా అంటున్నారు, ఇంక నేను నీతో మాట్లాడానులే అని జోక్గా అంటుంటే, దాన్ని మేటర్ చేసి హైలైట్ చేసేసి నిన్ను ఎవరు మాట్లాడమన్నారు, మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు అని వెటకారంగా మాట్లాడటం నాకు నచ్చలేదు మామ. ఈ మధ్యకాలంలో దివ్య తగ్గింది అనుకున్నా, కానీ ఇలా వెటకార మాటలైతే తగ్గలేదని నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఎవరు గెస్ట్లు వచ్చినప్పుడు భరణి గారి ఏజ్ గురించి మాట్లాడిందంట, అక్కడ ఏజ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ ఏజ్ గురించి మాట్లాడటం భరణి గారికి నచ్చలేదు, అదే గట్టిగా చెప్పారు. ఓకేనా, భరణి గారు కూడా భయపడుతున్నారు. అందరూ వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత నీ పాత భరణిని చూడాలన్నప్పుడు ఆయన కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు, కానీ ఇది ఫస్ట్లోనే అగ్రెసివ్ అయ్యుంటే బాగుండేది అని నాకు అనిపించింది మామ. కాకపోతే ఇప్పటికిప్పుడు అగ్రెసివ్ అవుతుంటే కొంచెం చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది, ఇది నిజం. ఓకేనా, వీళ్ళ ఇష్యూ నడుస్తానే ఉందయ్యా. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక మీరు మాట్లాడొద్దంటే మాట్లాడినా, మీరు దానికి ఫీల్ అయితే అని దివ్య అంటావు. మళ్ళీ భరణి గారు వచ్చేసి నీకు నమస్కారం దివ్య, ఇంకా నేనైతే నీతో మాట్లాడను, ఒకవేళ నేను కుంటిన దానికి నువ్వేమన్నా బాధపడి ఉంటే సారీ అని చెప్పి ఆయన ఇట్లా దండం పెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు ఏం లేదు మామ,
అందరూ వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారు, వీళ్ళిద్దరు బాండింగ్ బాగలేదని చెప్తున్నారు. అందువల్ల ఇద్దరికిద్దరు దూరం ఉండాలని చూస్తున్నారు, కానీ దూరం అయితే ఉండలేకపోతున్నారు. గొడవలు పడుతున్నారు, దగ్గర పడుతున్నారు, గొడవలు పడుతున్నారు, దగ్గర పడుతున్నారు, అలాగుంది. కాకపోతే దివ్య కొంచెం వెటకారంగా మాట్లాడటం మానేస్తే బాగుంటుంది. అంటే భరణి గారి ఇష్యూలోకి రావద్దని భరణి గారు చెప్తానే ఉన్నారు కదా, ఇప్పటికైనా దాన్ని గ్రహించి దివ్య ఆయన ఇష్యూస్లోకి రాకుండా ఉంటాం. అంటే నేను ఏజ్ గురించి మాట్లాడేటప్పుడు దానికి మధ్యలోకి రావడం, మీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవడం అంటాం నామినేషన్స్లోకి, ఇలాంటివి తీసుకొస్తున్న వాళ్ళకి ఆయనకి చూడటానికి ఎబ్బెట్టుగా ఉంది. ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పాలి అనే కోపంలో అందరూ అంటున్నారు, మళ్ళీ భరణి గారిని వచ్చిన గెస్టులు అందరూ అంటున్నారని ఆ కోపంలో మాట్లాడుతున్నారు. ఆయన కోపంలో అర్థం ఉంది, కాకపోతే ఇప్పుడు కాదు, అప్పుడు ఎప్పుడో కోపడాల్సింది, ఇప్పుడు కోపడుతున్నారు. అది నా పాయింట్. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు హారిక గేమ్ ఆడారు మామ. ఇందులో హారిక సుమన్ శెట్టి గారి కోసం ఓడిపోవడానికి ఫిక్స్ అయింది, కానీ సుమన్ శెట్టి గారు బాగా గేమ్ ఆడారు. ఓకే, నా బాల్స్ తెచ్చే దాంట్లో చివరి బాల్ సుమన్ శెట్టి గారు పెడుతున్నారు, ఆ డేర్ చేశారు చూసావా, అది నాకు నచ్చింది. చివరి బాల్ పెడుతుంటే ఆయన పడిపోయినాయి, హారిక ఇంకా చివరి బాల్ పెట్టలేదు, ఎందుకంటే సుమన్ శెట్టి గారిని గెలిపించాలనుకుంది. కానీ ఇక్కడ సుమన్ శెట్టి గారు బాగానే ఆడారు, కానీ ఓడిపోయారు మామ. ఆడినప్పుడు ఆడారని ఎంకరేజ్ చేయాలి. హారిక టూ మచ్ కామెడీ చేసింది. ఏంటంటే లోపలికి వచ్చేటప్పుడు ముసుకేసుకొని వచ్చి దివ్యాని అండ్ తనూజని భరణి గారితో మాట్లాడొచ్చాను, నేను ఇంకా మాట్లాడొచ్చాను, కొంచెం ఫన్ చేసింది. అలా హారిక వచ్చినప్పుడు ఎవరు కనిపెట్టారంటే ఇమాన్యుయల్ కనిపెట్టాడు. అంటే ముసుకేసుకొని వచ్చింది కదా, ఇమాన్యుయల్ కనిపెట్టాడు. దెత్తడి హారిక అన్నాడు, నాకు కూడా దెత్తడి హారిక వచ్చింది అనిపించింది. దెత్తడి హారిక కూడా ఫిజికల్గా ఇచ్చి పడేసింది. సూపర్గా గేమ్ ఆడేది, చిన్నపిల్ల అయినా కానీ ఎక్సలెంట్. చిన్నపిల్ల అంటే మీరు ఆ టైప్లో చిన్నపిల్ల అనుకోవద్దు, గేమ్స్లో చిన్న ఏజ్ అయినా కానీ సూపర్గా గేమ్ ఆడింది. ఆ తర్వాత డేమాన్ అండ్ మానస్ వచ్చాడు. మానస్ అందరి గురించి బాగానే చెప్పాడు. మానస్ వచ్చిన తర్వాత ఒక సాంగ్ వేశారు, ఫుల్ లోడింగ్, సూపర్ డాన్స్ బాగా వేశారు. ఆ తర్వాత డీమాను ఫిజికల్ టాస్క్ అంటే డీమాన్ అంటే ఫిజికల్ టాస్క్ మూవీ. ఇన్ని సీజన్స్లో అందరూ ఫిజికల్ టాస్క్లు ఆడిన వాళ్ళు ఆల్మోస్ట్ 10th వీక్లో వెళ్ళిపోయారు, ఓకేనా. కానీ డీమాన్ మాత్రం ఫిజికల్ టాస్క్లు ఆడినా కానీ అన్ని యాంగిల్స్ ఉన్నాయి మా డీమాన్లో, ఓకేనా. గేమ్ అంటే వచ్చి నేను ఆడతా అంతే, ఫస్ట్ వచ్చి నేను గేమ్ ఆడతా, అందరికంటే గేమ్ నేను బాగా ఆడాలనే ఉంటుంది చూసావా, సూపర్ అనిపించింది మామ. ఇక్కడ 5 balls ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ 4 balls ఇద్దరు ఈక్వల్గా వేశారు, కానీ 4th ball మానస్ బాల్ని కొట్టేశాడు. అక్కడ మానస్ అవుట్ అయిపోయాడు, లేకపోతే మానస్ విన్ అయ్యాడు. మానస్ ఏదో కావాలని డీమాన్ కోసం ఓడిపోయాడు అది ఇది అంటున్నారు, కానీ ఇక్కడ ఎవడి కోసం ఎవడు ఓడిపోడు, ఓకేనా. మానస్ కూడా గట్టిగానే ఆడాడు. డీమాన్ గేమ్స్ అంటే విజృంభిస్తాడు కాబట్టి డీమాన్ ఇస్ తోపు అంతే, సూపర్గా గేమ్స్ ఆడాడు, ఆడతాడు కూడా స్వామి, ఓకేనా. ఏ గేమ్ డీమాన్ ఆడలేదు చెప్పండి, 100% ఎఫెక్ట్స్ అయితే పెడతాడు మా డీమాన్. పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు గేమ్స్లో 100% ఎఫెక్ట్లు పడతారు. వచ్చిన కామనర్స్లో వీళ్ళిద్దరు మాత్రం సూపర్, ఓకేనా. గేమ్స్ ఆడే దాంట్లో మాత్రం బిహేవియర్లో మాత్రం అన్నింటిలో గుడ్ అంతే, ఓకేనా. అక్కడక్కడ ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ ఇద్దరు అయితే ఓకే, నాకు గుడ్ అనిపిస్తారు మామ. మీరు ఎంతమంది నిజం చెప్పండి, తనూజ ఈరోజు సింహంలాగా ఆడింది, ఆడపులిలాగా ఆడిందని మీకు అనిపించిందా లేదు మామ? నాకు ట్రూగా అనిపించింది మామ. తను ఆడిన రోజైనా మనం పొగడాలి కదరా స్వామి, ఇంత బాగా ఆడింది, తను గస వస్తుంది పాపం, అలిసిపోతుంది, అయినా కానీ అసలు ఆగలేదు. ఆ తాడు మీద ప్రేరణ కంటే తనే ముందు వచ్చేసింది. ఇంత బాగా గేమ్ ఆడింది ఏంట్రా స్వామి తనూజ నాకు అనిపించింది. ఓడిపోయినా కానీ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది తనూజ నాకు అనిపించింది మామ. మీకు కూడా అదే అనిపించిందా లేదా? దివ్య కొంచెం ఓవర్ చేస్తుంది భరణి గారి విషయంలో. భరణి గారు కూడా ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయన కూడా ఓవర్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచే ఉండాలి, కానీ ఇప్పటికిప్పుడు ఓవర్ చేస్తున్నారు అనిపించిందా లేదా? ఇమాన్యుయల్ కామెడీ అయితే పర్లేదు, ఎందుకంటే రీతు అండ్ భరణి గారు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇమాన్యుయల్ మధ్యలోకి వచ్చి కామెడీగా ఉంటాం. ఈ వీక్ కొంచెం ఇమాన్యుయల్ కామెడీ కొంచెం నడుస్తుంది, పర్లేదు, కానీ ఎపిసోడ్ అంతంత మాత్రం ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇమాన్యుయల్ కనపడేటప్పుడు కొంచెం నవ్వు వస్తుంది. గేమ్స్ అయితే తనూజ సూపర్గా ఆడిందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఎలాంటి కల్మషం లేదురా, తను కాంపిటీటర్ తనూజ అని తెలిసిన తర్వాత కూడా తను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఓజీ సాంగ్కి బాగా డ్యాన్స్ వేశాడు పవన్ కళ్యాణ్ సాంగ్ డాన్స్ వేశాడు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి మామ, ఇక్కడ మనకి ఏదనిపిస్తే అదే చెప్తాం. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ పర్టికులర్ వీక్లో?